హాయ్ హలో వెల్కమ్ టు TV24. ఉప్పాడ, పిఠాపురం, పవన్ కళ్యాణ్ గారు ఇవి చాలా ఫేమస్ అనే చెప్పాలి. ముఖ్యంగా పిఠాపురంలో ఏం జరిగినా కూడా రాష్ట్రానికి మొత్తమే కదా దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ విషయం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. పిఠాపురం ప్రజలు ఎప్పుడూ అదృష్టవంతులే అని. ఈరోజు కూడా అదే జరుగుతుంది. ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ సమస్య పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి, ఏ ఒక్క అధికారి కూడా చేయలేనటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు భుజాన వేసుకుని ఇది పూర్తి చేసే బాధ్యత నాది అని చాలా గట్టిగానే చెప్పారు. మాటలు చెప్పచ్చు, కానీ అది సాధ్య అసాధ్యాలు అనేది కూడా చాలామంది నాయకులు చూసి వెనకడుగు వేయటం అనేది గతంలో చాలాసార్లు చూసాం. కొన్ని దశాబ్దాలుగా ఎవరు దాన్ని టచ్ చేయలేకపోయారు. బట్ పవన్ కళ్యాణ్ గారు వేరుగా, ఆయన నిజాయితీ వేరుగా, ఆయన ఒక మాట ఇచ్చాడంటే దానికి కట్టుబడి ఉంటాడు. 100 రోజులు టైం కావాలి అని చెప్పి ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూస్తాను, ఏదో తూతూ మంత్రంగా మీకు 10,000 ఇచ్చి 20,000 ఇచ్చి అక్కడి నుంచి ఇల్లు తీసి ఇక్కడ కట్టుకోండి అని చెప్పను. మీకు ఆ సమస్య ఇంకొక జీవితంలో ఇంకొకసారి రాకుండా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేస్తా. దానికి నాకు కొంచెం టైం పడుతుంది. రాత్రికి రాత్రే ఇల్లు కట్టలేం కదా అని చెప్పి ఒక బహిరంగ సభ పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తి. ఈరోజు ఉప్పాడ తీర ప్రాంతంలో ఉండేటువంటి ఆ మత్స్యకారులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆపద్బాంధవుడయ్యాడని చెప్పాలి. ఇప్పటి వరకు పిఠాపురంలో ఉప్పాడ ఆ తీర ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకారులు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అని చెప్పాలి. ఇప్పుడు మొన్న ఒక చిన్న ఇది అక్కడ ఉండేటువంటి కాలుష్యానికి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది. అక్కడ కొంతమంది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వెంటనే అక్కడికి వెళ్ళి ఒక బహిరంగ సభ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఈ సమస్య చాలా సంవత్సరాల నుంచి ఉంది, అంతేనా కాదా, ఇది నా వల్ల నేను వచ్చిన తర్వాత ఏమన్నా వచ్చిందా, నేనేమన్నా ఈ కంపెనీ పెట్టించానా, నాకు తెలియదు, ఒకసారి మీరు చెప్పండి అని చెప్పి ఆయన ఒక గౌరవపూర్వకంగా వాళ్ళని అడిగినటువంటి పరిస్థితి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఆ 100 రోజులు తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నాము అని చెప్పి నాకు తెలిసి ఇలా చేసేటువంటి దేశంలో ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటా. సమస్యకి వాళ్ళతో చెప్పేసి వచ్చేసారు, అధికారులతో మాట్లాడుకోవచ్చు, ఆయన ఏదో చేయాల్సింది చేసుకోవచ్చు. 100 రోజులు కాకపోతే 150 రోజులు తీసుకోవచ్చు. అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు? బట్ 50 రోజులు అవుతుంది. ఆ 50 రోజులకి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ని పవన్ కళ్యాణ్ గారు మీడియా పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేయచ్చు. బట్ అలా కాదు. ఏదైతే ఆ ఉప్పాడ తీర ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆఫీసులో కూర్చోపెట్టి భోజనాలు పెట్టి వాళ్ళందరికీ అమ్మ ఇలా చేస్తున్నాను, అయ్యా ఇలా చేస్తున్నాను, ఇవి కార్యక్రమాలు జరిగాయి, ఈ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఇలాగ ఎస్టిమేషన్ వేసాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాం, వాళ్ళు ఎంత ఇస్తానన్నారు, మిగతా కొంత డబ్బులు కావాల్సి ఉంది, దాని గురించి నేనే స్వయంగా వెళ్తానని చెప్పాను, నన్ను కూడా రమ్మని చెప్పారు, మాట్లాడదామన్నారు, అది కూడా ఒక 2-3 నెలల్లో క్లారిటీ వచ్చేస్తుంది, వెంటనే పనులు కూడా మొదలు పెడదాం, నేను ఈ 5 ఏళ్లలో నేను ఉండేటువంటి ఈ టర్మ్లోనే మీకు అది పూర్తి చేపిస్తా. అలాగే కాలుష్యానికి సంబంధించి అక్కడ ఎక్కడి నుంచి ఎన్ని కంపెనీల ద్వారా అవన్నీ కాలుష్యం అవుతున్నాయో అవి కూడా చూస్తాం. దానికి సంబంధించి పూర్తిగా అక్కడ అడ్డుకట్ట వేసి ఆ కంపెనీలు ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మనకు ఉపాధి దొరుకుతుంది, వాళ్ళకి గవర్నమెంట్కి కావచ్చు అటు మీకు కావచ్చు మంచి అవకాశాలు ఉంటాయి. దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ రకంగా ఆ కాలుష్యం బయటికి వదలకుండా వాళ్ళు ఏం చేయాలో అలాంటి చర్యలు తీసుకుందాం. అలాగే అక్కడ ఉండేటువంటి యువత చాలా అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా నేను కేరళ, తమిళనాడు పంపించి యువత కోసం వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి స్పీడ్ బోటు, అలాగే స్కూబా డ్రైవింగ్ ఇవన్నీ ట్రైనింగ్ ఇప్పిస్తాను. ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళే స్వతహాగా నిలబడేటువంటి అవకాశం కల్పిద్దాం. పథకాల గురించో లేదంటే ఇంకొక చోటుకో ఎక్కడికో వెళ్ళి జాబు చేసేటువంటి పరిస్థితి లేకుండా చేసేటువంటి కార్యక్రమం చేద్దాం. అలాగే జెట్టీకి ఉన్నటువంటి సమస్యను క్లియర్ చేస్తా. జెట్టీకి సంబంధించి గతంలో ఆ ప్లానింగ్ తప్పుగా వేశారు, మళ్ళీ ఇంకొక 80 కోట్ల దగ్గర కట్ చేయటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే నేను దాన్ని పెట్టుకుని చేపిస్తా. ఎక్కడో దానికోసం మీరు ఎక్కడో గుజరాత్ ఇంకో చోటుకో వెళ్ళి మీరు వేటకు వెళ్లాల్సినటువంటి పని లేకుండా అక్కడే పట్టుకునేలాగా. అంతేకాదు ఈ కాలుష్యం వల్ల ఏ చేపలైతే సముద్రం లోపలికి వెళ్ళిపోయి మీరు వేటకి వెళ్ళడానికి కొంచెం దూరం వెళ్లాల్సి వస్తుందో మళ్ళీ దగ్గరికి వచ్చేలాగా మీకు అక్కడ చేప పిల్లల్ని ఇప్పటికే సముద్రంలో వదిలాం. అవన్నీ మీరు తర్వాత మీకు చేతికి అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉప్పాడ అంటే ఒక గొప్పగా మిగతా నాయకులందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక విజిట్ చేసి అక్కడ ఏంటి గొప్ప పనులు జరుగుతున్నాయని రాష్ట్రంలోనే కాదు దేశం అంతా కూడా వచ్చి అక్కడ ఒకసారి విజిట్ చేసి అక్కడ చేసేటువంటి కార్యక్రమాలని చూసే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అంటే ఆలోచించండి. అది ఆయనకుండేటువంటి నిబద్ధత, ఆయన గెలిపించినటువంటి పిఠాపురం ప్రజలకి
రుణం తీర్చుకునేటువంటి అవకాశం అది. పిఠాపురం ప్రజలు కూడా ఆయన ఎలా గెలిపించుకున్నామో గెలిపించినందుకు పవన్ కళ్యాణ్ గారు మాకు ఏం చేశారు అని నిజాయితీగా గర్వంగా చెప్పుకునేలా ఆయన కూడా కార్యక్రమాలు చేస్తారు. సో ఇలాంటి నాయకుడు నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్కి దొరకటం, పిఠాపురానికి దొరకటం డెఫినెట్గా అదృష్టమో కాదో కమెంట్ రూపంలో తెలియజేయండి.